కళ్యాణమే లోక కళ్యాణం అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళే అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? వాళ్ళు ఈ కళ్యాణం అనేది నాకు సాక్ష్యాలు ముహూర్తాలు అయితే తెలియదు, కానీ కళ్యాణం అందరితో పాటు నేను కూడాను మాధ్యమాల ద్వారానో యూట్యూబ్ల ద్వారానో చూశాను. ఎక్కడ నేను సాక్ష్యంగా అయితే లేను కళ్యాణానికి. అయితే అసలు ముఖ్యంగా ఈ కళ్యాణం చేసుకోవడం వెనకట, ఈ కళ్యాణం చేసుకోవడం వెనకట ఏముంది, అసలు ఈ కళ్యాణం ఎందుకు చేసుకోవాలి, అసలు వాళ్ళు చేసుకున్న కళ్యాణమా, ముఖ్యంగా ముందు అసలు వాళ్ళు చేసుకున్న కళ్యాణమేనా, ఏ అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతూ ఉన్నాయి చాలా మందికి. అయితే అసలు అఘోరిని ఎందుకు కళ్యాణం చేసుకుంది, అసలు అఘోరిని పేరు ఏంటి, ఈ అఘోరిని పేరు ఎందుకు వచ్చింది, ఈ అఘోరిని ఉంది అనుకోండి, ఆ అఘోరిని చేసుకునేటువంటి క్రియ ప్రక్రియలు వేరే ఉంటాయి. వాళ్ళు ఏది కూడా పట్టదనమాట. ఒక మనిషి బాంధవ్యం, వాల్యూస్ ఇవన్నీ వదిలేసి ఏమి లేకుండా వెళ్ళేసి ఎక్కడో ఆకులు అడవుల్లో నాస్తికుల్లాగా బతుకుతూ ఉంటారు. వెళ్ళి వాళ్ళే వండుకొని స్వయం పాకంతో తిని బతికేటువంటి వాళ్ళు నాగసాధువులు కావచ్చు, అఘోరాస్ కావచ్చు ఉంటారు. వాళ్ళ పొరుగు తీయడానికి, ఈ అఘోరాస్ పొరుగు తీయడానికి, అఘోరాలందరూ లోక కళ్యాణార్థం కోసం ఎక్కడో ఉండి తపస్సులు చేస్తారు. అవును, జనాలందరూ బాగుండాలి. మిలిటరీ వాళ్ళు ఎలా అయితే బోర్డర్లో ఉంటారో వీళ్ళు కూడా ఒక పక్కన ఎక్కడో ఉండేసి లోక కళ్యాణార్థం కోసం వారు చేసేటువంటి క్రియ ప్రక్రియల్లో నామోత్సవాలు రాసుకోవడమా, లేకపోతే జపం చేసుకోవడమా, లేకపోతే పూజలు చేసుకోవడం, హోమాలు చేసుకోవడమా, వారి పద్ధతిలో వారు చేసి లోక కళ్యాణార్థం కోసం భూమిని బ్రతికించే విధంగా చేస్తారు. ఇది సాధువులు కానీ అఘోరాస్ కానీ చేసేటువంటి క్రియ. ఈ అఘోరా అని పేరు పెట్టుకొని ఇలాంటి పనికిరానటువంటి పనులు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి పొరుగును కూడా తీసేటువంటి క్రియ ప్రక్రియలు ఈ రోజు నడుస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా గంత దగ్గ బొంత అని ఈడే ఒక ఎదవ అనుకుంటే వీడి దగ్గర వాడి గురువు ఒకడు, వీడి దగ్గర వాడి గురువు ఒకడు, వాడేటో తెలియదు. అంటే దగ్గరుండి పెళ్లి చేశాడు. మరి అఘోరి అని ఇన్ని రోజులు మా గురువు గారు అని చెప్పేసి చాలా సార్లు అదే ఇప్పుడు వరకు ఈయన ఏకలవ్యుడు, ఇప్పుడు దోలవ్యుడు అనమాట. అదే ఇప్పుడు ఏకలవ్య శిష్యుడు, ఇప్పుడు దాకా దోలవ్య శిష్యుడు అవుతున్నాడు అనమాట. అంటే వాళ్ళ గురువు గారు ఒకరు అయ్యారనమాట. ఆయన ఒక పంచముఖ, ఈయన ఒక షణ్ముఖ. వాళ్ళ గురువు గారు ఇప్పుడు నిజంగా అఘోరి అంటారు. ఎవరు అఘోరులండి? అఘోరులు అంటే ఎక్కడో ఉంటారండి వాళ్ళు, జనారణ్యంలో ఉండరు వాళ్ళు. ఒక జనాలతో పనేం లేదు వాళ్ళతో. మరి ఈ అఘోరి పేరు పెట్టుకొని అవసరం లేదు. అదే అంటున్నాను, ఈ అఘోరి పేరు పెట్టుకొని అనవసరంగా నాగసాధు అఘోరి రెండు పేర్లు పెట్టుకొని 2-4 పెడతారు పెట్టుకొని మరి ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని జనాలను పిచ్చోళ్ళని చేశారన్నమాట. ఆ టైంలో మైండ్ సెట్ కి రాలేదు. లేకపోతే అతనే దేవుడు అంటాడు నెక్స్ట్. ఇప్పుడు మనకి కొంతమంది స్వామీజీలు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాలు కాదు దేశాలే కొనేసి, అండమాన్ దీవుల్లో కొన్ని దేశాలని కొనేసి అక్కడ సపరేట్ గా ఒక మనీని కూడా సృష్టించేటువంటి స్వామిలు మనకు లేరా? ఉన్నారు కదా. అట్లానే ఈయనకి కూడా ఎక్కడన్నా దేశం కావాల్సి వస్తుందేమో. అలాంటి దేశాలు కొనడానికి డబ్బు కావాలి కదా, దానికి బినామీలు కావాలి కదా. ఈయన బినామీ ఉంటూ వెనక పొలిటీషియన్స్ ఉండి నడిపిస్తున్నారు. లేకపోతే ఎందుకు ఇంత నీచమైన పనులకు ఒడిగడతారు? అదే తను ఇన్ని రోజుల నుంచి కూడా ఇంత విధంగా హల్చల్ చేస్తా ఉంటే ఎవరు కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ప్రభుత్వాలు అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేయలేకపోతున్నారు. దీని వెనక ఏముందంటారు? అసలు పొలిటీషియన్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. రాజకీయ నాయకులు లేకుండా ఏం చేయరండి. ఒక అండ లేకుండా ఒకళ్ళ మేము చేయగలుగుతాను, నేను ఒకళ్ళ మేము చేయగలుగుతానా? నాకు ఏ విద్య రాకుండా ఇక్కడ హార్ట్ సీట్ లో కూర్చోగలుగుతామా? కూర్చోలే. ఏదో ధైర్యం ఉంటేనేగా. ఖచ్చితంగా ధైర్యం ఉంటుంది. మీడియా ముందు వచ్చేసి ఒక గురువుని ఒరే అరే అని తిట్టడం, మీడియా ముందుకు వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకొని చెప్పి వేరే విధంగా మాట్లాడడం, అదేలేండి మనం మాట్లాడలేము అన్ని. వాళ్ళు జారని చెప్పి మనం జారలేంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏ ధైర్యం చేస్తున్నారండి? ఇప్పుడు రోడ్డు మీద తిరిగేటువంటి బిచ్చగాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకళ్ళని ఎవరైనా చెయ్యి కానీ ఏదైనా దూరానికి పెట్టేస్తాం, దగ్గర కూడా రారు వాళ్ళు. ఒకవేళ దగ్గరికి వచ్చి చెయ్యని మన మీద ఖచ్చితంగా కొడతాం. వాళ్ళ మీద కొడతామా? ఎందుకని అఘోరిని కొట్టలేకపోతున్నారు జనాలు? ఎందుకు కొట్టలేకపోతున్నారు? వాళ్ళ ఇంట్లో ఒక 1 month పాటు ఉండేసి వాళ్ళ అమ్మాయినే తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే కూడా ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే వారి దగ్గర పనికొచ్చే విద్యలు లేవు, పనికిరానటువంటి విద్యలు ఉన్నాయి. ముందు పెట్టడం, హిప్నాటిజం లాంటివి ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు వారి దగ్గర అలాంటివి ఏమి లేవు, వాళ్ళంతా బేకారి ఎధవలు, ఏదో పబ్లిసిటీ కోసం ఏది లేకుండా అంత ధైర్యం చెయ్యరు కదా గురువు గారు. ఒకటి వారికి ఉన్నటువంటి విద్య, అది చెడు చేసేటువంటి విద్య. రెండోది వారి వెనక బ్యాక్గ్రౌండ్ అంటే వారు నిరుపేద. వారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బెల్లంపల్లి శ్రీనివాసు, నిరుపేద, ఇవన్నీ కామన్ గా అందరికి తెలిసిన విషయాలే. ఫ్యామిలీకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదేమోలేండి.
కామన్ గా అందరూ తెలిసిన విషయాలే. ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా నలుగురు దగ్గర డబ్బులు తీసుకుపోయేసి మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళగా మారుకుంటే అసలు వాళ్ళు ఏంటంటే ట్రాన్స్జెండర్ గా మారాలని చెప్పేసి అని వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ రాజస్థాన్, ఇది మనకి రాజస్థాన్ సరిహద్దుల్లో వాళ్ళకి ఏదో ఒక పర్సన్ దొరికేసి అక్కడికి పోయేసి అడవులు ఉంటాయి, ఛత్తీస్గఢ్ అడవుల్లోనూ అలాంటి అడవుల్లోకి పోయేసి కొన్ని రకాల సాధువుల దగ్గర నేర్చుకునే క్రయ ప్రక్రియలు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు తింటూనే, చెట్టు ఆకులు భుజిస్తూ బతుకుతూ అక్కడ నేర్చుకుంటారు అనమాట. ఆ అడవుల్లోనూ ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ ఇలాంటి ఏరియాలో, రాజస్థాన్ కూడా ఇది మనకి హర్యానా లాంటి ఏరియాస్లో, కొన్ని కోస్టల్ ఏరియాస్లో ఇలాంటి నేర్పించే ప్రక్రియ ఉంది. మనిషి ఎంత దూరం ఉన్నా ఆ మనిషిలో ఉండేటువంటి నక్షత్ర బలం తక్కువ ఉంటే వారికి కావాల్సినటువంటి నక్షత్రం కల అటువంటి అమ్మాయి, స్త్రీని కనిపెడతారు వారు. ఆ కనిపెట్టి వారి మీద వీరికి ఉన్నటువంటి విద్య అంతని వారికి చేసేసి వాళ్ళని వశపరుచుకుంటారు. వశపరుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, కొన్నాళ్ళు గడుపుతారు, వాళ్ళని దగ్గర చేసుకుంటారు, దగ్గర చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఇలాంటివి మనకి ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. కొన్ని మంది ఏరముష్లు, కాటిపాపలు అనేవారు, వారి పేర్లు ఇప్పుడు కూడా మనకి విలేజ్లు వాటిలో ఇటు దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అఘోరిని అంటే కొంచెం ఆ ఓల్డ్ లో కొంచెం నాభిలో నుంచి వస్తుంది. అఘోరి అనేది నాభిలో నుంచి పలుకుతుంది. ఆ పలకగానే ఏంటంటే ఆ ఓల్డ్ లో ఏదో ఒక రకమైనటువంటి ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ కోసం అఘోరిని, అఘోరుడు, నాగసాధు అనే పేరులతో బతికేటువంటి క్రయ ప్రక్రియలు అనమాట. వారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మనకి ఈ రాష్ట్రంలో పబ్లిసిటీ లేదు, నాకు ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అఘోరిని అంటే వేరే రాష్ట్రాల్లో పూజిస్తారు అని. అఘోరినికి పూజిస్తారు కరెక్టే, ఇలాంటి వెధవల్ని పూజించరు. అఘోరిని లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటిది అఘోరినులు. ఈయన కళ్యాణం కోసం చేశాడు, ఆయన కళ్యాణం కోసం చేసుకున్నాడు. ఇది ఇంకొక మాట, అసలు జరిగింది కళ్యాణమేనా, ఇది అందరి ఒక డౌట్. అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. ఈ అఘోరిని చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే, కొన్ని విద్యలు ఉంటాయి. ఆ కొన్ని విద్యల్లో అన్ని చెప్తే ఏమైందంటే, ఇప్పుడు నేర్చుకోవడానికి సెట్ చేస్తూ ఉంటారు మళ్ళీ. అది కూడా కరెక్టే. అలా అయిపోయింది. దరిద్రం ఏంటంటే, మన ప్రపంచం ఎలా ఏడుతుందంటే, ఏదన్నా విషయం చెప్తే మంచి కన్నా చెడు వెతుకుతున్నారు, ఎక్కువగా ఖచ్చితంగా వెతుకుతున్నారు. ఎందుకంటే బద్దకస్సులుగా తయారయ్యారు. యక్షిణి లాంటి విద్యలు ఉన్నాయి కొన్ని, పేరుక చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాం. యక్షిణి లాంటి విద్యలు కొన్ని ఉంటాయి, దాంట్లో 16 రకాల విద్యలు ఉన్నాయి. మనిషిని అక్షదిబ్బంది చేయొచ్చు, మనిషిని ఏ దానికి పనికి రాకుండా చేయొచ్చు, మనిషిని ఎన్ని రూపాయలుగా ఉంటే అన్ని రూపాయలుగా మార్చొచ్చు, మీ చేత ఎదుటి వాళ్ళని పొడిపించవచ్చు. హిప్నాటిజంలో చాలా రకాలు ఉంటాయి. ఇంతకుముందు మనకి డాక్టర్స్ చదివే వాళ్ళలో హిప్నాటిజం కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కత్తి లేకుండా ఆపరేషన్ చేయొచ్చు. ఇలాగా చాలా రకాలు ఉండేటువంటి విద్యల్లో 16 రకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఇలాంటి విద్యలు ఉంటాయి. ఒక మనిషికి తెలియకుండా వశపరుచుకోవడం. మన కాన్షియస్ లోనే ఉంటారు మనిషి, అన్ని మాట్లాడతారు, కానీ వాళ్ళ రిలేషన్ గుర్తురాదు, అన్నదమ్ములు గుర్తురారు, తల్లిదండ్రులు గుర్తురారు, పిల్లలు గుర్తురారు, భర్త గుర్తురారు, భార్య గుర్తురాదు, ఎవ్వరికి ఏం గుర్తు రాకుండా కాన్షియస్ లోనే ఉంటారు. ఒకళ్ళ మీద జాస్ ఉంటది. ఆ రకంగా చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నటువంటి విద్యలు ఉన్నాయి. అయితే ఆ విద్యలు కొంతమేర నేర్చుకోవడానికి మాత్రమే అర్హులుగా ఉంటారు. ఈ సాధులు కావచ్చు, నాగసాధులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మంచితనంగా చేసే వారికి ఏం అవసరం లేదు, అవి నేర్చుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.